హలో ఫ్రెండ్స్, ఇట్స్ మీ రమేష్ ద కాంపిటీటర్. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక నోటిఫికేషన్ అనేది పడింది, ఐబిపిఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్. ఈ నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ పోస్ట్ ఎన్ని అనేది, తర్వాత ఎలిజిబిలిటీ, ఇంపార్టెంట్ డేట్స్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్, వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అందరూ జాగ్రత్తగా వినండి. పోస్టులు ఏంటి అంటే ఐటీ ఆఫీసర్ అన్నమాట. ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, రాజ్యసభ అధికారి, లా ఆఫీసర్, హెచ్ఆర్ అండ్ పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్. ఈ పోస్టులు అనేవి ఐబిపిఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్. వీటి సాలరీ వచ్చేసి మినిమం 50,000 అబోవ్ ఉంటుందండి. అన్ని పోస్టులకి కూడా ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అనేది మనం చూసుకుందాం. ఐటీ ఆఫీసర్కి చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి 4 years ఇంజనీరింగ్ కోర్స్ ఉండాలండి. 4 years ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేదంటే ఈసీఈ బ్రాంచ్, ఎలక్ట్రికల్ అండ్ టెలికమ్యూనికేషన్ బ్రాంచ్, ఈసీ అంటే ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఈ బ్రాంచెస్ ఉండాలి. అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే 4 years కోర్స్ ఉండాలి. 4 years కోర్స్ ఏంటంటే అగ్రికల్చర్లో, లేదంటే హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, వీటిలో ఇంకా ఉన్నాయి డైరీ సైన్స్, ఫిషరీ సైన్స్, అగ్రికల్చర్ మార్కెటింగ్, కార్పొరేషన్, కోఆపరేషన్ బ్యాంకింగ్, ఆగ్రో ఫారెస్ట్రీ, ఇలా ఈ డిజిగ్నేషన్స్ ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. రాజ్యసభ అధికారికి వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ ఎ సబ్జెక్ట్ విత్ డిగ్రీ ఆఫ్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో మా హిందీ కానీ ఇంగ్లీష్ కానీ చేసి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. సాంస్క్రిట్ కూడా ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ సాంస్క్రిట్ విత్ ఇంగ్లీష్ అండ్ హిందీ యాజ్ ఏ సబ్జెక్ట్స్ ఎట్ ద డిగ్రీ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఈ సబ్జెక్ట్స్ చదివి ఉండాలి. లా ఆఫీసర్ చూసుకున్నట్లయితే ఎలాగో అందరికీ తెలుసు, బ్యాచిలర్ లా ఉండాలి, ఎల్ఎల్బి చేసి ఉండాలి. తర్వాత మనం చూసుకున్నట్లయితే హెచ్ఆర్ ఆర్ పర్సనల్ ఆఫీసర్ గ్రాడ్యుయేట్ అండ్ 2 full-time post-graduate degree or 2 years full-time post-graduate diploma in personal management and industrial relations, HR, HRD, social worker, law, labor law, ఇవి చదివి ఉండాలి. మార్కెటింగ్ ఆఫీసర్స్కి వచ్చేసరికి గ్రాడ్యుయేట్ 2 years full-time MMS మార్కెటింగ్లో చేసి ఉండాలి. 2 years full-time MBA మార్కెటింగ్ చదివి ఉండాలి. 2 years full-time PGDBA, PGDM, PGDBM, PGPM, PGDM విత్ స్పెషలైజేషన్ ఇన్ మార్కెటింగ్లో ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ స్పెషలైజేషన్ కలిగి ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అండి. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఐటీ ఆఫీసర్ అనేది కొంచెం ఈజీ ఉంటుంది. వీటన్నిటికి కూడా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ప్రతిదానికి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్కి వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఐటీ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసరు, హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసరు, మార్కెటింగ్ ఆఫీసరు, వీటన్నిటికి కూడా ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రిలిమ్స్కి ఉంటుందండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే లా ఆఫీసర్ అండ్ రాజ్యసభ అధికారికి వేరే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది ప్రిలిమినరీ ఐటీ ఆఫీసరు, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే మనకి ఇంగ్లీషు, రీజనింగు, కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ ఇవన్నీ కూడా 50 మార్క్స్కి ఉంటాయి. 50 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్కి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్కి మాత్రం 50 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, కాకపోతే 25 మార్క్స్కి మాత్రమే ఉంటాయి. 25 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. మొత్తం టోటల్ ఇంగ్లీష్ 50 క్వశ్చన్స్, రీజనింగ్ 50 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్, 150 క్వశ్చన్స్
125 మార్క్స్కి. ఎందుకంటే ఇంగ్లీష్ 25 మార్క్స్కి మాత్రమే. 50 క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్ హాఫ్ మార్క్. రీజనింగ్ కాంపిటేటివ్ యాప్టిట్యూడ్కి వచ్చేసరికి ఒక్కొక్క క్వశ్చన్ 1 మార్క్. ఇలా 150 క్వశ్చన్స్ 125 మార్క్స్కి. ఒక్కొక్క సెక్షనల్ టైమింగ్ ఉంటుందండి. దీంట్లో సెక్షనల్ టైమింగ్ ఎలా ఉంటుంది అంటే 40 minutes అండి ఫర్ సెక్షన్కి. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంగ్లీష్కి వచ్చేసరికి 40 minutes. ఇంగ్లీష్ 50 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఇంగ్లీష్లోనే ఉంటుందండి ఎగ్జామ్ ఇంగ్లీష్కి. రీజనింగ్ కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా మనం ఇంగ్లీష్లో చూడొచ్చు, లేదు అంటే హిందీలో కూడా చూడొచ్చండి. అలాగే లా ఆఫీసర్ అండ్ రాజ్యసభ అధికారికి వచ్చేసరికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇంగ్లీషు, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ. ఈ 3 సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఒక్కొక్కటి 50 మార్క్స్కు. ఇంగ్లీష్ దీంట్లో కూడా 25 మార్క్స్ అండి. 50 క్వశ్చన్స్, హాఫ్ మార్క్ ఈచ్ క్వశ్చన్. దీనికి కూడా సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. ప్రతిదానికి కూడా కట్ ఆఫ్ కూడా మనం ఎలా క్వాలిఫై అవ్వాలి అంటే ఈచ్ సెక్షన్కి వచ్చేసరికి వాడు ఈచ్ సెక్షన్ క్వాలిఫై అవ్వాలండి. సెక్షనల్ కట్ ఆఫ్ యాజ్ పర్ బ్యాంకింగ్ నామ్స్ ప్రకారం సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది. మినిమం సెక్షనల్ కట్ ఆఫ్ ఈచ్ సెక్షన్లో మినిమం ఇన్ని మార్క్స్ రావాలి అనేసి ఐబీపీఎస్ వాడు డిసైడ్ చేస్తాడు. దాని ప్రకారం మనం మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీనికి వచ్చేసరికి తర్వాత ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ కూడా మెయిన్స్ అనేది ఉంటుందండి. ఐటీ ఆఫీసర్కి ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే ఐటీ ఆఫీసరు అండ్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసరు, హెచ్ఆర్ఆర్, పర్సనల్ ఆఫీసర్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్కి కూడా వాళ్ళు చదివిన సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఇప్పుడు ఐటీ ఆఫీసర్కి వచ్చేసరికి ఐటీ సబ్జెక్ట్స్ లేదంటే కంప్యూటర్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. 60 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 60 మార్క్స్కి ఉంటుంది. దీంట్లో ఎవరైతే ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటారో దాని ప్రకారం మెరిట్ లిస్ట్ తీస్తారు. ఆ మెరిట్ లిస్ట్ని మళ్ళీ ఇంటర్వ్యూకి కాల్ చేస్తారండి. ఆ ఇంటర్వ్యూ ప్రకారం ఇంటర్వ్యూ అండ్ మెయిన్స్ మార్క్స్ని బట్టి మనకి ఫైనల్ సెలక్షన్ అనేది డిసైడ్ అవుతుందండి. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది డిసైడ్ చేస్తారు. దీనికి కూడా సేమ్ ఉంటుందండి. లా ఆఫీసర్ అండ్ రాజ్యసభ అధికారికి డిస్క్రిప్టివ్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ 45 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. డిస్క్రిప్టివ్ 2 క్వశ్చన్స్ ఉంటాయి. మినిమం మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ అయితే 60 మార్క్స్ అండి. 60 మార్క్స్కి మినిమం వాడు కట్ ఆఫ్ పెడతాడు. ఇన్ని కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఆ కట్ ఆఫ్ దాటి వచ్చిన వాళ్ళనే తీసుకుంటాడండి. ఇంటర్వ్యూకి కాల్ చేస్తాడు. మ్యాక్సిమం మార్క్స్ అయితే ఎవరైతే వచ్చాయో వాళ్ళకి. దీంట్లో కూడా మనకి రిజర్వేషన్ ఉంటుందండి. రిజర్వేషన్ ప్రకారం ఈ కేటగిరీకి ఇన్ని మార్క్స్ రావాలి అనేసి ఉంటుంది. ఆ మార్క్స్ ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారండి. సెలక్షన్ ప్రాసెస్ దీనికి ఎలా అంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 ఉంటాయండి. తర్వాత ఇంపార్టెంట్ డేట్స్, దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్స్, లాస్ట్ డేట్ అనేది 23 అండి. ఈ నెల 23 లాస్ట్ డేటు. ఈ నోటిఫికేషన్ ఎప్పుడో పడింది, కాకపోతే నేను ముందే చేయాలి ఈ వీడియో, కాకపోతే టైం కుదరక చేయలేదు. 3 నుంచి 23 లోపు మధ్యలో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ హాల్ టికెట్ ఎప్పుడు వస్తుంది? డిసెంబర్ 2021లో వస్తుందండి. తర్వాత ఈ ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది డిసెంబర్ 26ని ప్రిలిమినరీ కంపల్సరీ ఉంటుందండి. తర్వాత రిజల్ట్స్ అనేది జనవరిలో ఇస్తాడు. తర్వాత మెయిన్స్కి కాల్ లెటర్ కూడా జనవరిలోనే వచ్చేస్తుందండి. జనవరి 30ని మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుందండి. రిజల్ట్స్ అయితే ఫిబ్రవరి 2022నే వస్తాయి. ఇంటర్వ్యూ కూడా ఫిబ్రవరిలోనే కాల్ చేస్తాడు. ఇంటర్వ్యూ అయిన తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది 2022లో ఉంటుందండి. ఈ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి జాబ్ కొట్టిన వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ కల్లా జాబ్లో ఉంటారండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.